ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మారని మార్పు చెందని మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. అయ్యా, మా భారాన్నంతా మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, సమస్యలు శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే మనుషుల నుండి, శత్రువుల నుండి, నిందలు అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం, అపాయం నుండి, ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినము మేమెంతగా మీకు దుఃఖాన్ని కలిగించినప్పటికీ, ఎంత అవిధేయతగా విరోధంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు, సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి, మిమ్మునే పూజించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు దేవా. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, జ్ఞానులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయా దాక్షిణ్య పూర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనుపాపవలే మమ్మను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున యుద్ధము చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బాధలో నెమ్మది కలిగించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరమిచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కఠినముగా శిక్షించినను మరణమునకు అప్పగింపని వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకల యందు నిరంతరము నన్ను కాపాడువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున నీ పర్ణశాలలలో నన్ను దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుషుల కపటోపాయములు అంటకుండా నన్ను నీ సన్నిధి చాటున దాచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తప్పించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను స్వస్థపరిచిన వాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేరదీయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చు కృపాక్షేమములకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కీడు చెయ్యజూచు వారిని సిగ్గుపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకు నందుండి నేను మొరపెట్టగా విశాల స్థలమందు నాకు ఉత్తరమిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపదలన్నిటిలో నుండి నన్ను విడిపించి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దీపం వెలిగించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులను విడువనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి లేని వారికి సహాయకుడు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విధవరాండ్రులకు న్యాయకర్తగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రులకు న్యాయం తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దరిద్రుల మొర ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమపడు వారిని రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాధపడు వారి పక్షమున వ్యాజ్యమాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నత పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని మార్పు చెందని మా యేసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే పైగా మహాత్యం కలిగిన మా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేమును ప్రేమించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడా రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్ముని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి ఆపద సమయంలో వారి శ్రమ దినమందు మిమ్మునే స్తుతించినారు. మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరపెట్టినారు తండ్రి. మీ మీదనే ఆధారపడ్డారు దేవా. అయ్యా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డలను రక్షించినారు దేవా. వారిని అత్యధికంగా ఆశీర్వదించారు దేవా. వారి స్థితిగతులన్నిటినీ కూడా మీరు మార్చినారు దేవా. ఆనాడు మీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా స్థితిని మీరు మార్చండి దేవా. అత్యధికంగా ఆశీర్వదించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయండి. నమ్మకంగా మీ కొరకు జీవించే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము చేసే పనిలో మా ప్రయత్నంలో మీరే మాకు తోడై ఉండండి. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రతి శత్రువు నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి ప్రమాదాల నుండి నీ బిడ్డలమైన మమ్ములను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎవరైతే ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి. తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో కూడా మీరే గొప్ప సఫలతను అనుగ్రహించండి దేవా. మీరే నీ బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తుండగా, రకరకాల చేతి పనులు చెయ్యాలని వెళ్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి నాయనా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారిని నిందల నుండి, అవమానాల నుండి, మోసాల నుండి, కక్షల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ఒక్కరూ కూడా దుష్టుని చేతిలో పడకుండా, శోధనలకు గురి కాకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువుకు తగిన జాబులను దయచేయండి ప్రవ్వా. బిడ్డలు ఆశించినవి మీ ద్వారా పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అలాగే తండ్రి, ఈనాడు ప్రవ్వా, కోచింగులు తీసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతుండగా మంచి జ్ఞానం చేత నింపండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మీరే వారి రాకపోకలు చక్కని క్షేమాన్ని దయచేయండి. బిడ్డల కష్టాన్ని మీరు ఫలింపచేయండి దేవా. వారు ఆశించిన జాబులను పొందుకునే కృపను అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలుంచండి దేవా. అధికారులకు లోబడి భయపడకుండా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన జాబులు వచ్చుటకు మీరే గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు చేయడానికి పనులు లేక ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించలేకపోతున్నారు, 3 పూట్ల ఆహారం పెట్టలేని స్థితిలో ఉంటున్నారు. దయచేసి అట్టి బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. వారు చేయడానికి మీరే శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని, వారి స్థితిగతులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, కానీ ప్రవ్వా అయ్యా, ఆ యొక్క ఉద్యోగంలో ఫలింపు లేక, ఆశీర్వాదం లేక, అభివృద్ధి రాక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ఎంతో కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, రాత్రనక పగలనక కాయ కష్టం చేస్తున్నారు దేవా. సమయానికి ఆహారం కూడా తినని వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల కష్టాన్ని మీరు ఫలింపచేయండి దేవా. అయ్యా, మీరే వారిని క్రమక్రమంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక కొరతలన్నిటినీ కూడా యేసు నామములో తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో ఉండే ప్రతి కొరతను, సమస్యను సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డల కుటుంబాలను ఆర్థికంగా బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రవ్వా. అప్పుల తీవ్రత నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎన్నో అప్పులైనాయని నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా. వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక బిడ్డలు సతమతమవుతున్నారు దేవా. అట్టి వారి ఎడల మీరు కృప చూపించండి దేవా. ఎందరైతే బిడ్డలు వారి అప్పుల విషయమై, వారి ఆర్థిక సమస్యల విషయమై మీ మీద ఆధారపడుతున్నారో, మీకు మొరపెడుతున్నారో, అట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. నీ బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయండి, శారీరకంగా ఆస్తికర్తలుగా చేయండి, భౌతికంగా, ఆత్మీయంగా ఆస్తికర్తలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈ దినమున సంతానం లేక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంతానం కలగాలని ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు, ఎన్నో మందులు మింగుతున్నారు, రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. అనేకులను సంప్రదిస్తున్నారు దేవా. అయ్యా, అట్టి బిడ్డల ఎడల మీరే కృప చూపించండి దేవా. ఈనాడు వివాహాలు జరిగి 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో మంది భార్య భర్తలు కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నారు. అనేకుల నుండి
సూటిపోటి మాటలను అనుభవిస్తున్నారు దేవా. అయ్యా, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు దేవా, నలుగురిలో ఉండలేకపోతున్నారు తండ్రి. ఒక్కసారి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు దేవా, మీరు మాత్రమే అనుగ్రహించే దేవుడో తండ్రి. నీ బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. చక్కటి శ్రేష్టమైన బహుమానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా మీరే బిడ్డల్ని కాపాడండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, బిడ్డలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. అయ్యా, కడుపులో ఉన్న బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఎలాంటి శారీరక లోపం లేకుండా చక్కగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే భయాన్ని, టెన్షన్ని దూరపరచండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే ప్రియులు కుమారులు కలగాలని, కుమార్తెలు పుట్టాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ప్రవ్వా, అబార్షన్ అయి బాధపడుచున్న సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధను మీరు తీర్చండి దేవా. మీ చిత్తమైతే మరలా చక్కటి శ్రేష్టమైన గర్భఫలాన్ని పొందుకొనుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్యాలతోటి బాధపడుచున్నారు దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి. ఎందరైతే అనారోగ్య బారిన పడి మంచాలపై లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కనికరించండి. అయ్యా, హాస్పిటల్లో, ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు సొంత వారిని కోల్పోయి ఎంతో దుఃఖిస్తుండగా, బాధపడుచుండగా అట్టి బిడ్డల దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. అయ్యా, ప్రియులు లేని లోటును మీరు తీర్చండి దేవా. అయ్యా, తల్లిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రిని కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని, బంధువులను, రక్త సంబంధికులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధలో ఉంటుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథలైన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. విధవరాళ్లను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డల కుటుంబాలు మీరు పోషించండి దేవా. మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు వరుస మరణాలను బట్టి ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారని బిడ్డలు ఎంతో భయపడుతుండగా, బాధపడుచుండగా అట్టి వారి బాధను, భయాలను దూరపరచండి దేవా. వరుస మరణాల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. వంశ పారంపర్యంగా వస్తున్న పాపాలను, శాపాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. వాటిని బిడ్డలకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగిన సహాయం చేయండి. వారికి సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఎలాంటి కొరత లేకుండా చక్కగా వివాహాలు జరిగేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటుండగా వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. సహోదరి సహోదరుల కోరికను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అధికారులకు లోబడి చక్కగా పనిచేసే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అధికారుల ఒత్తిళ్లను బట్టి, సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి బాధపడుచుండగా అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డల కష్టాన్ని మీరు తీర్చండి దేవా. ఎంత కష్టపడినా
శాలరీ ఇవ్వని యజమానులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా, మారు మనసును దయచేయండి. బిడ్డలకు సకాలంలో జీతాలు ఇచ్చే మనసును ప్రతి అధికారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు తొలగిపోయేలాగున సహాయం చేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఒకరినొకరు క్షమించుకునే మంచి మనసును దయచేయండి తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. కుటుంబాన్నంతటిని మీరు దీవించండి దేవా. కుటుంబంలో ఐక్యత, ప్రేమ, అనురాగం దయచేయండి ప్రవ్వా. ఈనాడు ప్రతి ఒక్కరూ అనుదినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు, నిత్యము మీ అందు చేరి ఆనందించుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని, తెలివిని తల్లిదండ్రులకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా, ఆట స్థలాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. దుష్టుడు, అపవాది, శత్రువులు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వారి క్రియలు లయపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈనాడు వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లుటకు మీరే సహాయం చేయండి దేవా. అయ్యా, యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో ఉంటుండగా మీరే వారిని దీవించండి. మిమ్మల్ని సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. ఈనాడు బిడ్డలు పరీక్షలు రాస్తుండగా అయ్యా, రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్కూల్స్కి, కాలేజెస్కి, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనములను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్లో పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ప్రయత్నిస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని సఫలపరచండి. వీసా సకాలంలో పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. అలాగే ఫారెన్లో నివాసం ఉండాలని గ్రీన్ కార్డు కోసం అప్లై చేస్తుండగా మీరే వారికి తోడయ్యండి. మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. దూరంగా ఉంటుండగా, కుటుంబ సభ్యుల్ని విడిచి ఎక్కడో పని చేసుకుంటూ బ్రతుకుతుండగా వారికి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. విడిపోయిన భార్యాభర్తలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన రక్త సంబంధికులను, తోడబుట్టిన వారిని, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎవరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని తీసివేయండి. శత్రు భయాల నుండి బిడ్డల్ని దూరపరచండి. అయ్యా, కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను, వారి పరిచయం మీరు ఆశీర్వదించండి దేవా. వారాంత కొడుకుల తోడయ్యండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోండి దేవా. విశ్వాసుల్ని కాపాడండి దేవా. అయ్యా, సంఘస్థులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి. ఎక్కడైతే సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు, మీ సన్నిధికి వచ్చుటకు సహాయం చేయండి. మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కొరతను మీరు తీర్చండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్స్ బిడ్డలు స్టార్ట్ చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండి ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కన్స్ట్రక్షన్స్ ఏ ఒక్కటి కూడా మధ్యలో ఆగిపోకుండా, నిలిచిపోకుండా మీరే కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. నాయన, సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా ఉంటున్నారు, అంగవైకల్యంతో జీవిస్తున్నారు. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈనాడు ప్రభా, చిన్న బిడ్డలు వయసు వచ్చినప్పటికీ కూడా చూడలేని వారిగా, వినలేని వారిగా, నడవలేని వారిగా ఉంటున్నారు. మనుషులు గుర్తుపట్టట్లేదు ప్రవ్వా. దయచేసి తల్లిదండ్రులు బిడ్డల విషయమై ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలకు వయసుకు తగినట్లుగా చక్కటి ఎదుగుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల స్థితిగతులను
మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి దేవా. ఈనాడు నీ బిడ్డలను ఆస్తికర్తలుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి. సొంత గృహం కలిగి ఉండాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ కారణాన్ని బట్టి బిడ్డలు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. సొంత వాహనాలు కలిగి ఉండాలని బిడ్డలు ఆశపడుతుండగా మీరే వారి ఆశను తీర్చి నాయన మీ చిత్తమైతే చక్కటి వాహనం కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయండి, కృప చూపించండి. ఈనాడు ప్రవ్వా, ల్యాండ్ సమస్యలను బట్టి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరి పక్షాన మీరే న్యాయం జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించండి. కోర్టు కేసుల నుంచి బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తుల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. యవ్వన కాలంలో మీరే వారిని దీవించండి దేవా. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు తలగా ఉండేలాగున సహాయం చేయండి. పరిస్థితిలో ఉండుటకు సహాయం చేయండి. అత్యధికంగా మీ ద్వారా హెచ్చింపబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా బ్రతుకుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో రక్షణ కార్యాన్ని జరిగించండి. ప్రతి ఒక్కరికి మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు బిడ్డలు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడయుండి బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా, నష్టాల పాలవ్వకుండా, నిందలకు లోనవ్వకుండా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలం పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు రక్షించండి తండ్రి, సహాయం చేయండి. ఈనాడు తల్లిదండ్రులు ఆడబిడ్డల విషయమై భయపడుతుండగా, బాధపడుతుండగా వారి బాధను, భయాలను దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలకు మీరే గొప్ప క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుటుంబంలో మరి గొడవలను తీసివేయండి దేవా. మనస్పర్ధలు తొలగించండి దేవా. అయ్యా, శాంతి, సమాధానం, ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం, రాష్ట్రం కొరకు, ప్రాంతం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొన్ని రాష్ట్రాలలో మరి తండ్రి నాయన ఎలక్షన్స్ జరగలేదు ప్రవ్వా. మీ చిత్తమైతే తండ్రి, మీ చిత్తంలో ఏర్పాటులో ఉన్న అధికారులను మా మధ్యకు నడిపించండి దేవా. మీ పరిచర్యకు ఆటంకం కలిగించని ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించండి దేవా. కృప చూపించండి. అధికారులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. వారి కుటుంబాలను మీరు దీవించమని, ప్రతి ఒక్కరిని సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని బిడ్డలు ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే వారికి తోడయ్యండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు ఏ రకమైన వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీరే వారికి అత్యధికమైన సఫలతను అనుగ్రహించండి దేవా. ఈ దినమున క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొత్తగా కుటుంబ జీవితాన్ని మరి స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున హెల్త్ చెకప్ కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. చక్కని రిపోర్ట్స్ వచ్చేలాగా మీరే కృప చూపించండి. అలాగే ఈ దినమున ఇల్లు అమ్మాలని, ఇల్లు కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్, భూములు కొనాలని, అమ్మాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. అయ్యా, ఈనాడు ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న గొప్ప దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో, కొరతల మధ్య ఉంటున్నారో, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆహారాన్ని అనుగ్రహించి కొరతలు తీర్చి తృప్తిపరచండి. వారి కోరికలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. ఈరోజు మాకు కావాల్సిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి, మీరు భరించండి దేవా. అయ్యా, ఈనాడు మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యం, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శారీరక కొరతలు తీర్చండి, మా ఆత్మీయ కొరతలను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన ఏమి కావాలో, వారి అక్కరలు, కొరతలు ఏమిటో మీరే తీర్చండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా, వస్తుండగా రాకపోకలు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి. ఎలాంటి అపాయం, ఆటంకం రాకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకంటూ ఏమీ లేవు ప్రవ్వా, సమస్తము మీరు మాకిచ్చినవే. ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, ఈ చదువు, మా పిల్లలు, మా ఉద్యోగం సమస్తము మీరు మాకిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వీటన్నిటినీ మీ చేతుల్లోనే పెడుతున్నాము దేవా. మీకే అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మాకు కలిగి ఉన్న అన్నిటిని భద్రపరచండి, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో వారి దుఃఖానికి ప్రతిగా గొప్ప సంతోషం అనుగ్రహించండి. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ బిడ్డల నుండి దూరపరచండి. వారికి ఉన్న చింతలు, వేదన, బాధలు, కృంగుదల, శోధనలు యేసు నామంలో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ఎంతోమంది పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బానిసత్వంలో జీవిస్తున్నారు దేవా. యజమానుల ఒత్తిళ్లకు బలైపోతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణంగా విడిపించండి దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి దేవా. చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. ఎలాంటి వాహనంలో బిడ్డలు ప్రయాణిస్తున్నప్పటికీ మీరే వాహనం చుట్టూ దూతలు నుంచండి దేవా. బిడ్డలు కుటుంబంతో వెళ్తుండగా, ఒంటరిగా వెళ్తుండగా మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని, ఈ దినమంతా నీ బిడ్డలైన వారిని మీ కనుపాప వలె కాచి కాపాడమని, వారి ఎడల మీరే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ఏ విషయం గురించి, ఏ పరిస్థితి గురించి నేను మొరపెట్టలేకపోయాను, దయతో నన్ను క్షమించమని, మరలా నాకు ఒక సమయాన్ని అనుగ్రహించమని దేవా, మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండి సహాయం చేయమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.